ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైనటువంటి గ్రంథములో మరి కీర్తనకారులు తెలియపరుస్తా ఉన్నారు. నీకు ఉపదేశమును చేసేదను, నీవు నడవలసినటువంటి మార్గము నేను నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచనను నేను చెప్పేదనని తెలియపరుస్తా ఉంది. ఈ రోజుల్లో చూసినట్లయితే యవ్వనస్తులందరూ దృష్టుని యొక్క ఆలోచన చేత తన స్నేహితుల యొక్క ఆలోచనలను అనుసరిస్తూ నడుస్తున్నారు. తప్పుడు మార్గములో, తప్పుడు ఆలోచన చేత ఇహలోకపు వ్యసనాలకు గురి అయి తమ జీవితాలను తాము నాశనం చేసుకుంటున్నారు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథములోని ఈ మాటలు చూసినట్లయితే నీవు ఫలించలేవు. మరి ఎవరైతే దివారాత్రములు దేవుని యొక్క ధర్మశాస్త్రమును అందులో ఆనందిస్తూ దానిని ధ్యానిస్తారో వారు నీటి కాలువల ఎరున నాటబడిన వారై వారు బహుగా ఫలిస్తారని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తా ఉంది. దుష్టుని యొక్క మార్గములు నాశనమునకు తీసుకొని వెళతాయి, నీతివంతుల మార్గములు ఫలింపచేస్తాయి. కనుక ఈరోజు నీవు దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తే నీవు వర్ధిల్లుతావు. మరి నీవు నడవలసినటువంటి మార్గములో ఆయన నిన్ను నడిపిస్తాడు, నీకు ఉపదేశం చేస్తాడు. ఎందరో తప్పుడు మాటలు విని తప్పిపోయిన వారు ఉన్నారు, కానీ దేవుని మాటలు విన్నవారు, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథము చదివిన వారు క్రమక్రమముగా వర్ధిల్లి ప్రపంచానికే సాక్షులుగా నిలిచి ఉన్నారు.